ఏమిటి కదా మన దేవురు ఊరా మనూరే మనూరా మనూరంటే మా ఊరు ఓహో అయితే పిట్ట దారి తప్పి వచ్చిందన్నమాట అబ్బే సరిగ్గా దారిలోకే వచ్చింది ఆ ఊళ్ళో మా మేనత్త కూతురు పెళ్లి అయితేను పోదామని వచ్చా పెళ్లికి వచ్చావా అయితే ఈ వేషం ఏంది అది మరేమో ఈ ఊళ్ళో పెళ్లిగాని ఆడపిల్లలు బయటకు వస్తే ప్రమాదం అన్నారు అందుకని ఈ వేషం వేసుకొచ్చా అవునవును మా ఊళ్ళో పెళ్లిగాని మగపిల్లలు పెళ్లిగాని ఆడపిల్లలు కనిపిస్తే వదలరా అమ్మో నీ పేరు తకమానతిక బాగుందా అబ్బా అబ్బా మరి నీ పేరు నా పేరా కినమానతక ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా బాగుంది మన దేవురు మందా మనూరే మనూరే చాలండి వెళ్ళొస్తా మళ్ళీ ఎప్పుడు వస్తా గోవింద గోపాలకృష్ణ పాహిమాం పాహిమాం చిచి సిగ్గులేదు ఒక ఆడపిల్ల బట్టలు ఉడదీసి ఈ విధంగా చేస్తావా పైగా వాయ్ అంటే వాయ్ పేరు పెట్టి పిలిచావు ఆపద్బాంధవుణ్ణి నిన్ను ఆదుకుందామని ద్వారకానగర్ నుంచి దిగొచ్చాను మహా దిగొచ్చావులే అంత ఆపద్బాంధుడైతే నా బట్టలు నాకు ఇప్పించు ఇప్పించదు గాక ఇప్పించదు గాక తమ్ముళ్ళు చెల్లాయిలు అన్నయ్యని చెబుతున్నాను పాప ఇచ్చేద్దాం సరే ఇదిగో టోపీ ఇదిగో చొక్కాయ్ ఇదిగో జోడు ఇది మరో జోడు ఇది రైకా మీరంతా అమాయక ప్రజలు కదూ మేము మిమ్మల్ని క్రూరంగా హింసించే ప్రజాద్రోహులు అవునా మా రాజభటులు ప్రజా రక్తాన్ని పీడించే రాక్షసులు కదూ మేమంతా ప్రజాపక్షకులు వాడెవడో మహావీరుడు మిమ్మల్ని అందరినీ కాపాడే ప్రజారక్షకుడు చెప్పు మా రాజభటులపై దాడి చేసిన ఆ రాజద్రోహి ఎవడు మాకు తెలియదు బాబు నిజం చెప్పు వాడెక్కడ ఉంటాడు వాడు ఊరేమిటి పేరేమిటి నిజం చెబుతున్నాను అతను ఎక్కడుంటాడో నాకు తెలియదు 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 తెలీదు చెప్పరు మీరిలా చెప్పరు మీరిలా సమాధానం చెప్పరు నా ప్రతాపం ఏమిటో చుట్టుపక్కల గ్రామాల్లో తెలుసుకునేటట్లు చేస్తారు ఈ నలుగురిని వీళ్ళందరి ముందు సజీవ దహనం చేయండి ఎవరు నువ్వు? నేనేరా నీ పాలిటి యముణ్ణి. పట్టుకోండి వాడిని.
పని చెప్తాను. తక్కువ ఎలాగుంది? సుందరి ఏ తక్కువ ముర్చపోయినట్టుంది. ఒరివి ఓహో, అయితే ఇది నాటకమా? అబ్బా, ఏందా ఎట్ట కొలేసినావు? లేకపోతే నా చేత గాడిద బరువు మోయిద్దాం అనుకున్నావా? ఉండి నీ రోగం వదులుతుంది. ఆ గడ్డిలో ఉన్నాయి జరులు, తేళ్లు, మంటరగ. పుడక వదిలిందా రోగం? లే పైకి లే. ఎందుకు అడవి నాటకం? ఏం చేయమంటావు? నీ పేరు అడిగితే కిరమానతకాన్ని తప్పించుకున్నావుగా. నువ్వు తక్కమానతకైతే నేను కిరమానతక. నిన్ను మళ్ళీ చూడాలనిపించింది. నువ్వెక్కడుంటావో నాకు తెలీదు, అందుకని ఆ నాటకం ఆడా. బాగుందా? దీ తలకాయలాగుంది. ముచ్చ ముచ్చ ఎవరు? మా చెల్లెలు ముచ్చ. ఏమిటన్నయ్య? ఎవరి అమ్మాయి? అదేనమ్మా, అప్పుడు మగవేషంలో వచ్చింది నల్ల పట్ల ఆ అమ్మాయి. పాప ముర్చపోయింది. అయ్యో, ఉండి నేను చూసుకుంటా. పోయిందా పోయిందా? మళ్ళీ వస్తుంది. చెయ్యి. యాండి 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 నేను ఇక్కడ ఎందుకున్నాను? ఒళ్ళు బలిసి ముందు మీ లోపలండి విశ్రాంతి తీసుకుంటాను. లేపు లే. ఎంతో బాగున్నాయి. పెంచుకుంటున్నావా? కాదు, ఉంచుకుంటున్నా. చూసాంలే సోకు. కూర్చోండి. సీత, రాకరాకొచ్చింది పెద్ద చుట్టం. ఏమన్నా తెచ్చిపెట్టామా? అన్నయ్య అన్నయ్య, మన దూడకి మువ్వలు కట్టాను చూసా.